ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. స్నేహంగా ఉండేవాడు చాలా. అంటే వాళ్ళకి కొన్ని మంచి అలవాట్లు ఉండేవి. బాగా స్నేహంగా ఉండేవాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు. నూతన్ ప్రసాద్ ఏమో HMTలో పనిచేసేవారు. అతని పేరు వరప్రసాద్ అసలు. అవునా? ఓకే. తను తర్వాత సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత నూతన్ ప్రసాద్గా మార్చారు పేరు. మంచి నాటకాలు అవి వేసేవారు. కోట శ్రీనివాసరావు ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. తను చెప్పిన జోక్ చెప్పకుండా చెప్పుకుంటూ వచ్చేవాడు. చాలా చాలా సరదా మనిషి. అసలు ఒక్కొక్కసారి కోటి బ్యాంకులో పనిచేసేవాడు. బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టుకొని దూరదర్శన్కి వచ్చేసేవాడు. అక్కడికి వచ్చి కూర్చొని కబుర్లు చెప్పి అప్పటికప్పుడు ఇది ఇందాక చెప్పాను ఎమ్మొచ్చట్లనేవని ఏదో ఉంది చేద్దాం పదండి, ఆ 1 గంటకు వచ్చి కూర్చొని చేసేసేవాడు. అలాగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా అలాగే వచ్చాడు. తను నిజానికి వ్యవసాయ కార్యక్రమాలకి వ్యాఖ్యానానికి రాయటానికి వచ్చాడు. అలాంటిది తర్వాత నటుడై డైరెక్టర్ అయి అలా ప్రస్థానం జరుగుతూ వచ్చింది. మీరు చాలా రకాలైనటువంటి వార్తలు చదివి ఉంటారు మీ లైఫ్లో, అన్నేళ్ల మీ ప్రస్థానంలో. మీరు బాగా గుర్తున్నటువంటి విషాదకర వార్త మీరు చదివింది ఏంటి? బాగా సంతోషకరమైన వార్త మీరు చదివింది ఏంటి? గుర్తుందా సార్? అంటే విషాదకరమైనవి అంటే ముందు అవి చెప్పేస్తే వదిలిపోతుంది. చెప్పండి. నేను చదివిన విషాద వార్తలు మా ప్రేక్షక మిత్రులు గుర్తుంచుకున్నవి ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఒకటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి హత్య. ఆవిడ పొద్దున్న ఇంట్లోంచి బయటికి రాగానే ఆవిడ రక్షకులే ఆవిడని కాల్చేశారు, 16 బుల్లెట్లు. అయితే ఆవిడ మరణించిన సంగతి సాయంత్రం దాకా ప్రకటించలేదు. ఆవిడని కాల్చేశారు, తీసుకెళ్ళి ఎయిమ్స్లో అడ్మిట్ చేశారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అప్పుడు కలకత్తాలో పర్యటనలో ఉన్నాడు. ఆయన ఢిల్లీ రావాలి, చెక్ చేయాలి. ఈ రాజకీయంగా రాజ్యాంగపరంగా తగిన ఏర్పాట్లు చేసిన తర్వాత కానీ ప్రకటించడానికి లేదు. చేశారు. సరే అయిపోయిన తర్వాత ఆ వార్త, అది ఇందాక మీతో ప్రస్తావించాను కదా, ఆ విషాదాన్ని విషాదంగానే చెప్పాము. తర్వాత ఏం చేశారు, 10 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ప్రతిరోజు, అంటే అప్పట్లో టీవీ పెట్టుకున్న వాళ్ళకి గుర్తుంటుంది, తెరిస్తే విషాద సంగీతం, ఆవిడ పార్థివ దేహం, దాని మీద త్రివర్ణ పతాకం, వచ్చిన వాళ్ళు ఆవిడకి నివాళులు అర్పించడం, వెళ్ళటం. వెనకాల మన తెలుగు గొంతు, ఆ గొంతులో ఏమాత్రం మార్పు లేకుండా అదే విషాదం పలుకుతూ. అది ఎంతగా గుర్తుందంటే, అంటే ఇది నేనేదో నా డప్పు కొట్టుకోవటానికి చెప్పట్లేదు. చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ బర్కత్పురా అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ జెరాక్స్ కాపీ తీసుకోవటానికి వెళ్ళాను. ఇది పని ఉండి ఆ షాప్లోకి వెళ్తే ఆ షాప్ అతను ఉర్దూ వచ్చిన అతను నన్ను చూసి క్యా హోనా జెరాక్స్ అంటే టైరో అన్నాడు. ఇచ్చాను. ఇంత లోపల ఆయన కూతురు వచ్చింది లోపల నుంచి. ఆ పాపాయికి 16-17 ఏళ్ళు ఉంటాయి. ఈయన పిలిచి బేటీ ఇంకో పహచాన్తే అన్నాడు. అంటే నేను గుర్తుపడతావా ఆయన్ని? అమ్మాయి వచ్చి హా పాప ఇందిరాగాంధీ మరగేసో బతాయసో ఏని అన్నా. అంటే మీకు భావం అర్థమైంది. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు చెప్పింది. నేను బిత్తరపోయాను. నేను ఇన్నేళ్ళు చదివిన వార్తలు గుర్తులేవు, అదొక్కటి గుర్తుంది. అంటే ఈ ఇతను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, సాబ్ ఆప్నే బహుత్ అచ్చా బతాయా సాబ్ అంటే. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి నేను మళ్ళీ ఇదంతా కూడా మాధ్యమం యొక్క గొప్పతనం, టీవీ. 2 దీంట్లో నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది కదా. 2వ విషాదకర వార్త రాజీవ్ గాంధీ మరణం. తల్లి కొడుకు ఇద్దరు మరణాలని మీరే చెప్పాల్సి వచ్చింది. 2 చాలా ఘాతుకమైనవి, చాలా బాధాకరమైనవి. రాజీవ్ గాంధీది మరీ ఘోరం. అసలు శరీరం తునాతనకలైపోయి ఏం తెలియదు, అటువంటిది. అది కూడా అంతే. తర్వాత ఇంకోటి ఏమైందంటే,
ఇక్కడ ఆర్య సమాజం ఒకటి ఉంది. దాంట్లో ఎక్కువగా వాళ్ళు ఈ వివాహాలు కూడా చేస్తారు. అవును. సామాన్యంగా జరిగేవి ఏంటంటే తల్లిదండ్రుల ఆమోదం లేని వివాహాలు జరుగుతాయి. దానికి ఒక పద్ధతి ఉంది. 4 రోజులు ముందు చెప్పాలి, వీళ్ళు చెయ్యాలి, అదంతా చేసిన తర్వాతే చేస్తారు. నేను రోజు షటిల్ ఆడేవాడిని, 40 ఏళ్ళు ఆడాను. చిన్నప్పటి నుంచి ఆడేవాడిని. అంటే ఇప్పుడు వెళ్ళటం లేదు. ఇప్పుడు ఆడితే డాక్టర్లు షటిల్ ఆడాలి నాతో. నాతో పాటు షటిల్ ఆడటానికి రాఘవ అని ఒక అబ్బాయి వచ్చేవాడు. అతను స్టేట్ లెవెల్ ప్లేయర్. అబ్బాయి వెళ్ళి ఓ డాక్టర్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించాడు. ఓకే. అంటే చెప్పకూడదు, వాడు వింటే కొడతాడేమో. వాళ్ళిద్దరికీ మరి దేవుడు ఎలా కుదిర్చాడో తెలియదు. రంగులు అస్సలు పడదు. ఆ పాప ఏమో చక్కగా తెల్లగా పండులా ఉంటుంది, వీడేమో చక్కగా నల్లగా ఉంటాడు. సరే, నలుపు తెలుపులు కాదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోలేదు, పెళ్లి చేయాలి. సరే, వీళ్ళందరూ కలిసి ఆ బాధ్యత మాకు పెట్టారు. ఆర్య సమాజ్కి వెళ్ళి మా బ్యాడ్మింటన్ గ్యాంగ్ అంతా వెళ్ళి అక్కడ మాట్లాడి అన్నీ ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు నన్ను కూడా తీసుకెళ్ళారు. నాకు ముందే చెప్పారు, మీరు ఎక్కువగా అక్కడ కనపడద్దు, రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే ముందు మీరు ఇరుక్కుంటారు. అంటే తెలిసిన మొహం. సరే పెళ్ళికి వెళ్ళామండి. ఇక్కడ కాచిగూడలో ఉంది ఆర్య సమాజ్. సరే, అక్కడ కూర్చొని వాళ్ళు కూడా హోమం పెడతారు, చేయిస్తారు, పెళ్లి చేస్తున్నారు. అక్కడ పండితుల వారు కూర్చున్నారు. ఆయన మంత్రాలు చదువుతుంటే చూసాడండి. మంత్రాలు చదవటం ఆపేశాడు. నన్ను చూసి నేను ఆశ్చర్యపోయి, ఏమైందిరా బాబు ఏంటంటే, సాబ్ కల్ షామ్ ఆప్ జో పడే అచ్చా పడేనా అన్నాడు. అంటే మైనే 10 మినిట్ తక్ దేఖ్తే రేగా అన్నాడు. ఏంట్రా అంటే, ప్రతి సంవత్సరం అంటే స్వాతంత్ర దినం కానీ గణతంత్ర దినోత్సవం కానీ ముందు రోజు భారత రాష్ట్రపతి దేశాన్ని ఉద్దేశించి ఒక సందేశం ఇస్తారు. ఆయన ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది. అది తెలుగులో అనువదించి చదవటం నా బాధ్యత ఉద్యోగిగా. నేను దాదాపు 20 ఏళ్ళు పైన చేశాను అది. ఈ పెళ్ళి సరిగ్గా దాని తర్వాత జరిగింది. ఆ కిందటి రోజు ఆయన చూశాడు. ఆయన అనువాదము చదవటం ఆయనకు ఎంతగా నచ్చిందంటే, పెళ్లి మంత్రాలు ఆపేసి ఇది బాగుందంటాడు. సరే, లోపల కాస్త ఆనందపడ్డాను, కాస్త గర్వ కూడా పడ్డాను. కానీ సందర్భం ఇది కాదు కానీ దండం పెట్టి అలా ఉండేవి. బాగా అంటే సంతోషకరంగా మీరు చదివిన వార్త ఏదన్నా గుర్తుందా సార్? 2 విషాదాలు చెప్పారు, ఒక సంతోషకరమైన వార్త ఏదైనా? ఈ సంతోషం కంటే ఇంకోటి పై ఎత్తులో వస్తుంది, దానికంటే ఇంకోటి పై ఎత్తులో ఉంది. విషాదం అలా కాదు. విషాదం హృదయంలో చివరి మెట్టును తగులుతుంది. మనిషికి గొప్ప విషాదం మరణం, దానికి మించిన విషాదం లేదు. సంతోషం, మీకు ఉన్నట్టుండి అత్యధిక ధనం రావచ్చు, లేదా బాగా అధికారం ఉన్న పదవి లభించవచ్చు, అనుకోకుండా మీకు అత్యున్నత పురస్కారం రావచ్చు. వీటి దేనికి అంతు లేదు. అంటే నేను సమర్థించుకోవట్లా. అంటే సంతోషకరమైనవి చాలా ఉన్నాయి, చాలా చదివా. అంటే ప్రత్యేకంగా గుర్తుంచుకోకపోవటానికి ఇది కారణమని. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.